నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ తాల్లూరి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎందుకని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది? ఆపరేషన్ లంగ్స్ కింద విశాఖలో ఏదైతే ఒక ఫుట్పాత్ మీద చేసుకున్న బిజినెస్ని ఎత్తివేస్తున్నారో ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా పేద బతుకుల పరిస్థితి బాగుంటుంది అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ అని మనం చెప్పుకోవచ్చు. అయితే అనేక మంది చెప్తున్న మాట ఏంటంటే, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఫుట్పాత్ మీద చేసుకున్న బిజినెస్లో మా యొక్క ఇల్లు అయితే గడిచాయి, కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మేము దగ్గరుండి ఓటేసినందుకు కూటమి ప్రభుత్వం మా పొట్ట కొట్టింది అని చెప్పి విశాఖలో ఉన్న చిరు వ్యాపారస్తులు అయితే లబోదిబు అంటున్నారు. అయితే కొన్ని దుకాణాలు అయితే ఇప్పటికీ కూడా తీయలేని పరిస్థితి. ఎదుగు పలుకుబడి ఉందనుకుంటా, బహుశా అందుకే జీవీఎంసీ వాళ్ళని టచ్ కూడా చేయట్లేదు. అది ఎవరికైతే పలుకుబడి లేదో ఆ దుకాణాలే తీసేరా, మా దుకాణాలే ప్రభుత్వానికి అడ్డా, వాళ్ళ దుకాణాలు అడ్డు లేవా అని చెప్పి విశాఖలో ఉన్న ఈ యొక్క ప్రజలైతే బాధని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎందుకని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? వైజాగ్లో స్మార్ట్ సిటీ అవుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయితే ఎంత చెప్తున్నా సరే మరి ఈ ప్రజలకి దారి అనేది చూపించాలి కదా. చూపించినాకే ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంలో కూడా ప్రజలైతే వాళ్ళ బాధని వ్యక్తం చేస్తారు. ఫ్రెండ్స్, మీరైతే చెప్పండి, ఫుట్పాత్ మీద ఉన్న బిజినెస్ తీయొచ్చా లేదా? అంటే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది సరైందా కాదా అనేది మీ కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.